దేవునికే మహిమ కలుగును గాక. రేపు మార్చి 1న ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుంది కదా, దానికోసమని మందిరంలో సేవకులు కలిసి ప్రార్థన చేయాలని ఆశపడ్డాము. సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత కొంతమంది పిల్లలు పేర్లు కూడా ఇచ్చున్నారు. ఆ పేర్లను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా సేవకులు ప్రార్థన చేస్తే ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, న్యాయాధిపతి అయిన దేవానికి వందనాలు. ఏది జరిగినా నీ చిత్తమే జరుగును. ప్రతి పనికి ఒక సమయం కలుగుతున్నావు తండ్రి. సమస్త దినములుగా చదివినటువంటి బిడ్డలకు రేపు సమయం వచ్చింది. రేపు ఆ సమయంలో నీ బిడ్డలకు తండ్రి మరి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, సర్వ సంపద నీ దగ్గరే ఉందని జీవగ్రంథంలో రాయబడిన మాటలను ప్రభువా నీ శక్తికి అప్పగిస్తున్నాం. ఈ బిడ్డల ప్రభువా పేరు పేరున నా తండ్రి మేము ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇస్తున్నారు. వాస్తవమని మేము నమ్మి విశ్వసిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా అభిషేక్ యూదాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అభిషేక్ యూదా అని బట్టి ఈ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఎందుకనంటే నీ బిడ్డకు జ్ఞాపక శక్తి సరిగా లేకపోయినా, జ్ఞానం లేకపోయినా మీరు ఆ బిడ్డకు మీరు సాయం చేస్తారని నీ దగ్గరే ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద నీ దగ్గరే ఉందని, అదంతా గుప్తములై ఉన్నావని కూడా నీ గ్రంథములో రాయబడింది. అందుని బట్టి ప్రభువా నీ బిడ్డకు రేపు ఆ పేపర్ ఎత్తుకుంటేనే దాంట్లో ఉండేటువంటి జవాబులు రాయడానికి జ్ఞాపక శక్తిని మీరు ఇస్తారని, నీ నామమునకు మహిమ ఘనత రావాలని, నీ నామం హెచ్చించి మేము తగ్గించబడి యేసయ్య నామములో మాత్రమే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అఖిల్ కోసం ప్రార్థన చేద్దాం. అఖిల్ బిడ్డను బట్టి. అలాగనే రెండవ మరి పేరు కూడా మరి నీ సన్నిధిలో పెడుతున్నాం. అఖిలు అనేటువంటి బిడ్డకు మరి జ్ఞానము, సర్వ సంపద నీ దగ్గరే ఉన్నాయి. మనుషుల దగ్గర ఎక్కడ లేదయ్యా, నీ దగ్గరే ఉంది కనుక ఆ బిడ్డ కూడా పేపర్ ఎత్తుకుంటానే మరి మీరు జ్ఞాపక శక్తిని మరి జ్ఞానాన్ని దయచేయండి. భయపడకుండా ధైర్యంతో సమస్తములు ఎప్పుడెప్పుడు ఏ పరీక్షల్లో ఏ యొక్క వాక్యం చెప్పారో నైనా ఆ యొక్క పాఠములో ఏ వాక్యం చెప్పిందంతా నీ బిడ్డలకు గుర్తు రావాలని అఖిలని నీ చేతులకు అప్పగిస్తూ నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక బిడ్డని కూడా మీ చేతిలో పెడుతున్నాం. దినేష్ కుమార్ని బిడ్డని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దినేష్ అనేటువంటి నీ బిడ్డ ప్రభువా మరి చదువుకునేటువంటి చదువులో నీ బిడ్డకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రుల యొక్క ఆశ. దినేష్ని బట్టి ప్రభువా మరి రేపు రాసేటప్పుడు అయినా మరి మంచి ఆరోగ్యం కూడా మీకు అవసరం. బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. మరి ముఖ్యంగా మరి ప్రశ్నకు జవాబులు అయినా మీరే ఇవ్వండి. ప్రశ్నకు జవాబులు మీరే జ్ఞాపక శక్తిని ఇచ్చి రాయిపించమని దినేష్ని మీ పాదాల దగ్గర పెడుతూ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఎంతగానో. అలాగనే తండ్రి మేము కూడా నీవు మా ప్రార్థన ఆలకించి ఉన్నావని కూడా విశ్వాసంతో నమ్ముతూ ఈ నామానికి మేము తీసుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. బిడ్డ జాయిస్ ప్రియాని బట్టి ప్రార్థన చేద్దాం. జాయిస్ ప్రియ కూడా ప్రభువా నీ బిడ్డను మీ చేతులకి అప్పగిస్తున్నాం. జాయిస్ ప్రియానికి మంచి జ్ఞానము, మంచి ఆలోచన, ధైర్యము, ఆరోగ్యము ఇదంతా ఇచ్చి జాయిస్ ప్రియ కూడా నీ సన్నిధిలో మరి నాయన సంతోషంగా చదువుటకును, అయినా నీ బిడ్డలు నా తల్లిదండ్రులకు సంతోషం కలిగించటకును సహాయం చేయమంటూ ఈ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ గ్లాడీని బట్టి ప్రార్థన చేద్దాం.
గ్లాడీ అనేటువంటి బిడ్డ కొరకు కూడా మేము తండ్రి నీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఎందుకంటే నువ్వు లోక రక్షకుడివి, నువ్వు తండ్రి మా మాటలు వినగలిగిన దేవుడివి. అయ్యా, ఆ బిడ్డ యొక్క గ్లాడీ అనేటువంటి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తూ తండ్రి జ్ఞానమును సర్వ సంపద నీ దగ్గరే ఉంది. ఆ బిడ్డకు ఆరోగ్యమును మంచి ధైర్యమును అయినా జ్ఞాపక శక్తిని ఇచ్చి మీరు తండ్రి మరి ఆ బిడ్డకు మార్కులు వచ్చేటట్టుగా మీరే రాయిపించమని మనవి చేస్తూ యేసు క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. నాగ్చరణ్ తేజ్ బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. నాచర్య తేజని బట్టి తండ్రి ఆచార్య తేజ అనేటువంటి బిడ్డకు కూడా రేపు నేను నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ధైర్యము మరి మంచి జ్ఞానము ఆచార్య తేజని మీ పాదాల దగ్గర పెడుతూ ఉండగా ఆ బిడ్డలు తండ్రి మంచి ఉత్సాహంతో దేవా నీ సన్నిధిలో మంచి మరి ప్రశ్నలకు జవాబులు రాయమని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే నీ దగ్గరే సర్వ సంపదలు నీ దగ్గరే వ్యక్తములై ఉన్నాయి కనుక అది మీరే దయచేయాలి, కానీ మనుషుల వాళ్ళు ఎక్కడ లేదని నీవే దయచేసి నీ బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. బిడ్డను బట్టి దేవునికి స్తుతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. బిడ్డ జ్యోతి కుమార్ని బట్టి ప్రార్థన చేద్దాం. జ్యోతి కుమార్ అనేటువంటి బిడ్డను కూడా మీ సన్నిధిలో పెడుతున్నా. జ్యోతి కుమార్ని బట్టి యేసయ్యా నీ పాదాల దగ్గర అయ్యా మరి జ్ఞానం నీ దగ్గర, మరి సర్వ సంపద నీ దగ్గర, జ్ఞాపక శక్తి నీ దగ్గర, ఆరోగ్యం నీ దగ్గరే ఉంది. అందుని బట్టి ఆ బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ ఈ నామాన్ని ఇచ్చి మేము తగ్గించబడి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. బిడ్డ సంజీవిని బట్టి ప్రార్థన చేద్దాం. సంజీవిని బట్టి కూడా ఈ సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. సంజీవని బిడ్డకు మంచి జ్ఞానాన్ని సర్వ సంపదను నీ బిడ్డకు జ్ఞాపక శక్తిని దయచేయి. ఎందుకనంటే చదివినటువంటి చదువు జ్ఞాపకం రావాలి. సంవత్సరం అయిపోయింది కదా ప్రభు, ఇందులో ఎప్పుడు ఏ పాఠములు ఏ క్లాసు చెప్పింది కూడా గుర్తు రాకపోవచ్చు, కానీ నీవు మాత్రమును సంజీవునికి నా తండ్రి జ్ఞాపక శక్తినిచ్చి, నీవు మాత్రమును సర్వ సంపదనిచ్చి, నీవు మాత్రమును మంచి జ్ఞానమునిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి, రాయిపించి తల్లిదండ్రులకు సంతోషంగా సమాజంలో ప్రభా వాళ్ళతో కూడా ఉండే బిడ్డలకు అందరికంటే అందరితో కూడా సంతోషంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. బిడ్డ గాయత్రిని బట్టి ప్రార్థన చేద్దాం. గాయత్రిని బట్టి గాయత్రిని బట్టి ప్రభువా నీ పాదాల దగ్గర పెడుతున్నా. గాయత్రి మరి తండ్రి చదువుకున్నటువంటి ఆ చదువు అంతా కూడా జ్ఞాపక శక్తి రావాలంటే నువ్వే జ్ఞాపకం ఇచ్చే దేవుడు. సర్వ సంపద నీ దగ్గర ఉంది, జ్ఞానం నీ దగ్గర ఉంది, సమస్తము నీ దగ్గర ఉందని అయ్యా గాయత్రిని మీ చేతులకు అప్పగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకొని సంతోషంగా ఆరోగ్యంగా నీ బిడ్డ రాసి భయం లేకుండా ధైర్యంతో యేసు ప్రభు తోడున్నాడనేటువంటి నమ్మకంతో నీ బిడ్డ రాసి ఎంతగానో ఆశీర్వాదంగా ఉండాలని యేసయ్య నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉండగా ఎవ్వరూ తల్లిదండ్రులు బాధపట్టే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు సంతోషపడి ఆనందించేలాగలా అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా 10వ తరగతి పిల్లలు కూడా కొంతమంది పేర్లు ఇచ్చున్నారు, వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం.
బిడ్డ చార్లెస్ 10వ తరగతి రాస్తూ ఉండగా ఆ బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. చార్లెస్ అనేటువంటి ఈ బిడ్డను ప్రభువా మరి 10వ తరగతిలో నీ సన్నిధిలో పెట్టి రేపు ఎగ్జామ్ జరుగుతుంది. మరి చార్లెస్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చార్లెస్కు మంచి ధైర్యమును, మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు ఇచ్చి చార్లెస్ని మీరే ముందు నడిపించి భద్రంగా మరి రాసి తల్లిదండ్రులకు సంతోషం కలిగించమని, ఈ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిడ్డ హరీష్ని బట్టి ప్రార్థన చేద్దాం. హరీష్ని బట్టి కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. హరీష్ అనేటువంటి బిడ్డకు నీ సన్నిధిలో నైనా నీ బిడ్డకు అవకాశమును, నీ బిడ్డకు జ్ఞానాన్ని, హరీష్ని బట్టి మరి జ్ఞాపక శక్తిని, సర్వ సంపదను నీ దగ్గరే ఉంది కనుక తండ్రి నైనా ఈ విషయాలంతా కూడా బైబిల్లోనే ఎంత గుప్తములై ఉన్నాయి తండ్రి. ఆశీర్వదించు. హరీష్ నీ చేతులకు అప్పగిస్తూ స్తోత్రం. ఆరోగ్యంతో, మంచి ధైర్యంతో, విశ్వాసంతో, జ్ఞాపక శక్తితో రాయిటుకు జవాబు రాసి సంతోషపెట్టలాగున యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బిడ్డ జేమ్స్ రోహిత్ను బట్టి ప్రార్థన చేద్దాం. జేమ్స్ రోహిత్ను బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాం. స్తోత్రం. జేమ్స్ రోహిత్ అనేటువంటి బిడ్డకు మంచి జ్ఞానము, మంచి ఆలోచన, మంచి జ్ఞాపక శక్తి తండ్రి మీరు దయచేయండి అయ్యా. నీ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఆ బిడ్డకు ఆరోగ్యం అన్నిటికంటే శ్రేష్టం అనేది భయం లేకుండా ధైర్యంగా నీ సన్నిధుల నుండి నీ బిడ్డను ఆశీర్వదించి మంచి మార్కులు రావాలని మనవి చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బిడ్డ బ్లెస్సీని బట్టి ప్రార్థన చేద్దాం. బ్లెస్సీ అనేటువంటి బిడ్డని కూడా ప్రభువా నీ సన్నిధిలో పెడుతున్నాము. ఎందుకనంటే మరి బిడ్డలకు జ్ఞానం లేకపోవచ్చు, ప్రభువా జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. బ్లెస్సీని మీ సన్నిధిలో పెడుతున్నా. ఆ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, సర్వ సంపదను మీరు దయచేయండి. అయినా నీ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. జవాబు బాగా పాఠానికి తగినటువంటి జవాబుని జ్ఞాపక శక్తి ద్వారా నీ బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రాయబోతూ ఉన్నారు. వారందరూ కూడా జ్ఞాపక శక్తి మెండుగా ఇవ్వాలని, ఏదైనా మరిచిపోయినటువంటి విషయాలు కూడా క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఇది ఎప్పుడో విన్నానే, ఇది ఎప్పుడో చదివానే అన్నట్టుగా గుర్తింపు రావాలని, అలాంటి జ్ఞానము దేవుడి దగ్గర ఉంది. అందుకే మనమందరము ప్రార్థన చేస్తూ ఉండగా బిడ్డకి అలాంటి జ్ఞానమును దయచేయాలని చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిడ్డలందరి కోసం, తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు రాయబోతున్న పిల్లలందరి కోసం సేవకులు ప్రార్థన చేసి ముగించుకుందాం. మహిమ కలిగిన యేసయ్య, తెలుగు రాష్ట్రం నుండి బిడ్డలందరినీ కూడా నీ ప్రేమను బట్టి అందరిని ప్రభువా మనసు పూర్తిగా ప్రేమతో ఈ సన్నిధిలో పెడుతున్నామయ్యా. పేర్లు తెలియకపోయినా కూడా తెలుగు రాష్ట్రం అంతా రేపు జరగబోతున్నటువంటి పరీక్షల్లో తెలుగు రాష్ట్రం నుండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాలని తండ్రి ఈ నామమునకు మహిమ తెచ్చుకోమని అయినా మేము నీ పాదాల దగ్గర పెడుతున్నామయ్యా. పక్కన ప్రభు సదేశి తండ్రి నీ బిడ్డ మరి ఎదురు చూస్తున్నాడు. అన్నమయ్యని కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నమైతే కూడా చదివిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నమయ్యకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ మధ్యలో అనారోగ్య స్థితి వచ్చినప్పటికి కూడా ఈ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి తండ్రి చదివినటువంటి ఫలితములకు తల్లిదండ్రులకు సంతోషమని కలిగించమని ఈ నామమునికి మహిమ తెచ్చుకోమని తండ్రి సమస్తమని మీ శక్తుల్లో పెడతాం. బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసయ్య నామమును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే యేసయ్యా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే యేసయ్యా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆపత్కాలములో సహాయుడవు నీవు, అందరిని ప్రేమించే యేసునాథుడవు. అందరిని ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, అవిశర్యము నీవే, మా ఘనతయు నీవే. నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలించుదురు. తోట్రెల్లరు నీవు పాదములను నీవే మాకు తోడై, మా తోవకు వెలుగై కాపాడుచున్నావు దేవా. కాపాడువలెను మా ప్రభువా, కడవరకు విడువకను నడిపించుము మమ్మును. కడవరకు విడువకను కాపాడు మమ్మును. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే యేసయ్యా. ఆదరణ నీవే యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. 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 హల్లెలూయా.